పార్టీ రిజైన్ చేసే సందర్భంలో మీ కార్యకర్తలు కూడా అంటే మీతో ఉన్న అనుబంధమా, అది పార్టీతో ఉన్న అనుబంధమా మీరే చెప్పాలి. కానీ అంటే ఏడుస్తూ మీ కళ్ళలో కూడా నీళ్ళొచ్చాయి వాళ్ళు బాధపడుతుంటే. అట్లాంటి ప్లేస్‌లో మీతో నిన్న మొన్న కలిసి పనిచేసినటువంటి మీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అచ్చంపేటలో తిరుగుతున్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీకి కాదనుకోని కూడా వచ్చి మీ కాన్స్టిట్యున్సీలో వచ్చి తిరుగుతున్నారు, మీ మీటింగ్‌లు పెడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు? నేనైతే ఒక జాలితోనే వాళ్ళని చూస్తున్నా. జాలి పడతా ఉన్న వాళ్ళని చూసి. రీజన్ ఏందంటే పార్టీ రకరకాలుగా నన్ను కూడా రెచ్చగొట్టి మాట్లాడించాను కొన్నిసార్లు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఏం చెప్పినా నిజమే చెప్తారు, ప్రజల ప్రయోజనం కోసమే చెప్తారు, తెలంగాణ ఆలోచనతోనే చెప్తారు అనే ఉద్దేశంతోన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని పరిరక్షించే పనిలోనే ఉంటారని వారు ఏం చెప్పినా మరో మాట ఆలోచించకుండా నేను నా బాధ్యతని నేను నిర్వర్తించడం జరిగింది. ఎందుకు ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం. కానీ నేను పార్టీ మారిన వెంటనే చాలా గౌరవప్రదంగా నేను రాజీనామా పంపించి నేను ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఎక్కడ చెప్పకుండా నేను ఇంకా ప్రజలతోన ఏ పార్టీకి వెళ్ళాలి, ఏదైనా పార్టీకి వెళ్ళాలా లేకుంటే ఇంకో పంతా ఎంచుకొని పోరాటాలు. ఒక ఆడియో ఏదో వచ్చినట్టుంది కదా, అంటే మీరు బీజేపీలోకి వెళ్తున్నాను వాళ్ళు కూడా వచ్చి ఇందులో కలుస్తాను ఒక ఆడియో కూడా ఏదో వచ్చినట్టుంది. అదే అంటున్నా, నేను కాంగ్రెస్ వాళ్ళ విషయంలో కూడా అదే మాట్లాడినా. కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, తప్పకుండా తీసేసిన పార్టీ ఏం కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతాము. వాళ్ళ విధానాలు సరిగా లేకపోవచ్చు, కానీ నేను ఆలోచిస్తున్న విషయాలను వాళ్ళతో పంచుకున్నప్పుడు నాకు ఆ స్వేచ్ఛ ఇస్తే కాంగ్రెస్లో కూడా పనిచేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈ బీజేపీతో కూడా అదే మాట్లాడు. బీజేపీ విషయంలో ఏదైతే మాట్లాడినో అది మాత్రమే బయటకు వచ్చింది. ఎందుకు నాతో మాట్లాడిన యువకుడు కావాలని సంచలనం చేయాలని అనుకున్నాడా, లేకుంటే గువ్వల బాలరాజు ఈ ప్రస్తుత పరిస్థితిలో మాట్లాడితే అది పెద్ద వార్త అవుతుంది, ఆ ద్వారా నాకు కూడా కొంచెం గుర్తింపు వస్తుంది అనుకున్నాడా, నాకైతే తెలియదు.